నాన్న నాన్న మా ఫ్రెండ్ వాట్సాప్ నంబర్ అడుగుతున్నాను, ఈ నంబర్ ఇవ్వవా? వాట్సాప్ నంబర్ ఎందుకురా? అంటే ఒకవేళ నేను ఆబ్సెంట్ అయినా నోట్బుక్స్ లో రాసుకోవడానికి, ఒకవేళ మా ఫ్రెండ్ ని చిట్ చాట్ చేయడానికి, వీడియో కాల్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాంటి వాటికి వాట్సాప్ నంబర్ కన్నా వాట్సాప్ యూజర్ నేమ్ ఇస్తే బాగుంటుంది. అంటే ఏంటి నాన్న? వాట్సాప్ యూజర్ నేమ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఒక నంబర్ ఉంది, మొబైల్ నంబర్ ఉంది. అప్పుడు ఆ మొబైల్కి ఒక వాట్సాప్ ఉంది. సో ప్రతి ఒక్క వాట్సాప్కి ఒక డిఫరెంట్ యూనిక్ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు లెటర్స్ నా వాట్సాప్ యూజర్ నేమ్ వచ్చేసి మై క్రియేషన్స్ అని పెట్టుకున్నాను అనుకో, ఆ మై క్రియేషన్స్ అనే యూజర్ నేమ్ వేరే వాళ్ళు ఎవరు యూజ్ చేసుకోలేరు. అండ్ ఇంకొకటి, మొబైల్ నంబర్ ఇచ్చామనుకో వాట్సాప్ది, అందరూ దాన్ని మిస్యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆ మొబైల్ నంబర్స్ మన యూపీఐస్కి లింక్ ఉన్నాయి, అంటే పేమెంట్స్, గూగుల్ పే, ఫోన్పే వీటన్నిటికీ యూజ్ చేస్తున్నాం, అవునా? అప్పుడు ఏమవుతుంది, దానివల్ల మన బ్యాంక్లో నుంచి డబ్బులు తీసేస్తున్నారు, స్కామ్ చేస్తున్నారు. అలాంటివి కాకుండా ఉండాలి అంటే ఈ వాట్సాప్ యూజర్ నేమ్ యూజ్ చేసుకున్నాం అనుకో, అక్కడ మొబైల్ నెంబర్ ఏంటో ఎవరికి తెలియదు. ఆ మొబైల్ నెంబర్ ఎవరికి తెలియకపోతే ఎవరేమి స్పామ్ చేయలేరు, అర్థమైందా? సో అందుకని ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుంటే మంచిది. నేను నీకు నా యూజర్ నేమ్ ఇస్తాను, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. యూజర్ నేమ్ ఎలా క్రియేట్ చేయాలో నీకు తెలుసుకోవాలనుందా? సరే మనం చూద్దామా? ఓకే, చూపిస్తాను ఎలా చేసుకోవాలి. సో మనం ఇప్పుడు యూజర్ నేమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను చూడు. ఇక్కడ మన వాట్సాప్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి, సెట్టింగ్స్లో ఇక్కడ అకౌంట్కి వెళ్తే ఇక్కడ యూజర్ నేమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ యూజర్ నేమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నీకు క్రియేట్ యూజర్ ఆర్ యూజ్ ఇన్స్టాగ్రామ్ యూజర్ ఆర్ ఫేస్బుక్ యూజర్ అనే ఆప్షన్ ఉంది. అంటే నీ దగ్గర ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ ఉంటే దాని నుంచి యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు నేను కొత్త యూజర్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే క్రియేట్ యూజర్ నేమ్ అని క్రియేట్ చేయండి. అప్పుడు మనకి ఒక ఆప్షన్ వస్తుంది ఇట్లా, ఇక్కడ నీకు కావాల్సిన యూజర్ నేమ్ ఇవ్వాలి. మై క్రియేషన్స్ 2404. సో ఈ యూజర్ నేమ్ ఆల్రెడీ ఉందా లేదా మనకి అవైలబుల్ చూపిస్తుంది. ఇక్కడ మై క్రియేషన్స్ 2404 అనే ఛానల్ యూజర్ నేమ్ ఇంకా అవైలబుల్ ఉంది. సో ఇది మన ఛానల్ నేమ్ కాబట్టి. సో ఇప్పుడు సేవ్ అని కొట్టాను అనుకో, ఇక్కడ యూ రిజర్వ్ దిస్ యూజర్ నేమ్ అంటే ఈ యూజర్ నేమ్ నీకు అసైన్ అయిపోయి ఉంది. సో నువ్వు ఈ యూజర్ నేమ్ యూజ్ చేసుకోవచ్చు మొబైల్ నంబర్ కాకుండా. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి మై క్రియేషన్స్ 2404 అనే యూజర్ నేమ్ ఇచ్చావనుకో, వాళ్ళు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. గాట్ ఇట్? ఈ యూజర్ నేమ్ ఇస్తే ఈ యూజర్ నేమ్ని వాళ్ళు వాట్సాప్లో సెర్చ్ చేసినారనుకో, సెర్చ్ చేయగానే నా అకౌంట్ వస్తుంది, వాట్సాప్ అకౌంట్. సో మొబైల్ నెంబర్ కనిపించదు, అక్కడ యూజర్ నేమే కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ హూ కెన్ యాక్సెస్ ఇట్ అంటే ఎవరెవరికి ఈ అకౌంట్ కనిపించాలి అనే ఆప్షన్ కూడా ఉంది. ఎవ్రీ వన్ పెట్టుకోవచ్చు, లేదంటే పీపుల్ హూ యూ మే నో మై కీస్ అంటే ఇక్కడ ఒక కీ జనరేట్ అయ్యింది. సో ఇప్పుడు యూజర్కి మన సమ్ ఎక్స్ పర్సన్కి మన యూజర్ నేమ్ తెలిసినా కూడా ఈ కీ ఐడెంటిఫైయర్ ప్రెస్ చేస్తే తప్ప మన అకౌంట్లోకి లాగిన్ అవ్వలేరు, ఆర్ మన అకౌంట్ని యాక్సెస్ చేయలేరు, ఆర్ దే కెనాట్ మెసేజెస్. సో ఈ కీ ఎవ్రీ టైమ్ న్యూగా జనరేట్ అవుతుంది, ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్ ఆల్వేస్. సో మీ ఫ్రెండ్కి ఏం చేద్దామంటే నా యూజర్ నేమ్ ఇస్తాను అండ్ నీకు ఒక కీ ఇస్తాను, ఆ కీ నంబర్ ప్రెస్ చేస్తేనే తను నాకు మెసేజ్ చేయగలడు. ఓకేనా? ఓకేనా? సరే మరి, బాయ్.